పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా టీడీపీ అధినేత చంద్రబాబు తలపెట్టిన రా కదలి రా సభలు నేటితో ముగియనున్నాయి. అనంతపురం జిల్లా హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గంలోని పెనుకొండలో నేడు చివరి సభ జరగనుంది. రా కదలి రా సభల ద్వారా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నెలకొంది. ఈ నేపథ్యంలో పెనుకొండలో ముగింపు సభకు భారీ ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. అటు టీడీపీ జెండాలతో పెనుకొండ పసుపుమయమైంది. అనంతపురం జిల్లా పెనుకొండలో ఈ రోజు రా కదలిరా సభ జరగబోతోంది. రా కదలిరా సభ ముగింపు సభల్లో ఇదొకటి. సో మొత్తంగా అయితే ఈ సభపై భారీ అంచనాలున్నాయి. శ్రేణులు కూడా భారీగా తరలి వెళ్తున్నారు. ఇంకా అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, ఓవర్ టు యు. రా కదలిరా బహిరంగ సభకు ఏదైతే సర్వం సన్నద్ధమైంది. పెనుగొండ నియోజకవర్గంలోని కియా పరిశ్రమ వద్ద రా కదలిరా ముగింపు సభ ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద ఎత్తున టీడీపీ నేతలు కార్యకర్తలు తరలి వస్తుండటంతో కూడా ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. దాదాపు 1,00,000 మందికి పైగా టీడీపీ నేతలు కార్యకర్తలు ఈ ముగింపు సభకు వస్తుండటంతో ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. కియా పరిశ్రమకు ఎదురుగానే రా కదలిరా ముగింపుకు సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లు జరిగాయి. పెద్ద ఎత్తున టీడీపీ నేతలు కార్యకర్తలు ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి టీడీపీ నేతలు కార్యకర్తలు ఇక్కడ తరలి వచ్చేందుకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసుకున్నారు. ఏదైతే అభ్యర్థుల ప్రకటన తర్వాత మొదటిసారిగా టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి అనంతపురం జిల్లాకు వస్తుండటంతో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున సక్సెస్ చేసేందుకు కూడా టీడీపీ నేతలు కార్యకర్తలు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే పెనుగొండ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా టీడీపీ నేత సవితను ప్రకటించారు. దీంతో ఇక్కడ సవిత చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి మనకు ఇక్కడ కనిపిస్తుంది. దీనిపైన మాట్లాడేందుకు పెనుగొండ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి సవిత మన దగ్గర ఉన్నారు. సవిత గారు, ఏం చెప్పదలుచుకున్నారు? రా కదిలిరా ముగింపు సభ పెనుగొండ వేదిక అయింది. పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. మా విజనరీ లీడర్ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో మా పెనుగొండ నియోజకవర్గం ఈ రోజు రాబోతున్నారు. కియా ఆపోజిట్ ఈ రోజు మేము పెద్ద సభ, బహిరంగ సభ ఏర్పాటు చేశాం. మాకు నిజంగా చాలా ఆనందంగా, ఎందుకంటే ఈ రాయలసీమపై ప్రత్యేకత శ్రద్ధ పెట్టి గత ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశాలు తిరిగి ఒక కియా ఇంటర్నేషనల్ సంస్థను తెచ్చిన విజనరీ లీడర్ మా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా కృష్ణా జలాలను ఇక్కడ రాయలసీమలో సాగునీరు తాగునీరు తక్కువ, అందరూ వలసపోతున్నారు అని పెద్దగా తరలిపోతున్నారని గొప్ప సంకల్పంతో ఆయన ఏం చేశారంటే కృష్ణా జలాలను తీసుకొచ్చి గొల్లపల్లిలో తెచ్చిన అపర భగీరథుడు అని చెప్పాలి మా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు సాగునీరు కావచ్చు, తాగునీరు గారు ఉన్నాయంటే అది చంద్రబాబు నాయుడు గారి విజనరీ అనే తెలియాలి. ఎందుకంటే ఈ రోజు ప్రజలు ఒక్క అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రం అంతా ఏమైపోయిందో తెలుసు. ముఖ్యంగా రాయలసీమ సర్వనాశనం అయిపోయింది, అభివృద్ధి లేకుండా అయిపోయింది. ఎందుకంటే నేను రాయలసీమ బిడ్డని రాయలసీమ ద్రోహి అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని తెలియాలి. అంతేకాదు ఈ కియా ఇంటర్నేషనల్ వల్ల ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. అదేవిధంగా లక్షలాది మందికి ఈ ఉపాధి కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడు. ఒక పక్క రాష్ట్రానికి సంపద, దానితో పాటు ఉపాధి, అదే విజనరీ లీడర్ అంటే. ఒక పక్క కృష్ణా జలాలు రావడంతో ఒక పక్క తాగునీరు సాగునీరు వల్ల కూడా గ్రౌండ్ వాటర్ పెరిగి పంటలు పెట్టుకున్న రైతన్నులు, అన్ని సెక్టార్స్ ని న్యాయం చేసిన అధినేత చంద్రబాబు నాయుడు గారు. ఒక్క అవకాశం అని చెప్పి ఒక పక్క ఉద్యోగస్తుల్ని, ఒక పక్క మహిళలని, ఒక పక్క యువతని, అసలు యువత ఏ విధంగా నాశనమైపోతున్నారంటే గంజాయి బూంబు మందులు దాగి తన సొంత వ్యాపారమే ధ్యేయంగా పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తున్నాం. సిద్ధం సభ పెట్టాడు, అది సిద్ధం సభ కాదు, అది అబద్ధం సభ అని ప్రజలందరికీ అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి. మేము ఈ రోజు నన్ను ఒక బీసీ, ఒక కురుబ సామాజిక వర్గానికి సంబంధించిన బీసీ కులస్తురాల్ని నన్ను చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించినందుకు కూడా ఈ మీడియా ద్వారా కూడా నేను తెలియజేస్తున్నా, ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మహిళలు, యువత చాలా వేలాది మందిగా ఇక్కడికి వస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, యువతే వేలాది మందిగా వస్తున్నారు. ప్రజలు, కార్యకర్తలు, తెలుగుదేశం కుటుంబం లక్షలాది మందిగా వచ్చి మేము ప్రోగ్రాం విజయవంతం చేయబోతున్నాం. అంతేకాదు 14కి
14 సీట్లు మా ఉమ్మడి జిల్లా 14 సీట్లు చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇవ్వబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం. కార్ల తయారీలో దిగ్గజ పరిశ్రమ కియా పరిశ్రమ తీసుకొచ్చారు. కియా పరిశ్రమకు ఎదురుగానే ఈ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. కియా పరిశ్రమ అనేది చంద్రబాబుకు ఒక కలగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ కియా అనుబంధ సంస్థలన్నీ కూడా ఇక్కడ నుంచి తరలిపోయే విధంగా కూడా వైసీపీ నేతలు ఒత్తిడి తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి పరిశ్రమలు తరలిపోయాయి. ఎట్లా చూస్తారు సార్? చంద్రబాబు నాయుడు గారు ఈ రాయలసీమలో ఉన్న పరిశ్రమలు తెచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. అలాంటి పరిశ్రమ ఇంటర్నేషనల్ కియా ఇండస్ట్రీస్ రావడం వల్ల లక్షలాది మందికి ఉపాధి. ఈ రోజు అనంతపూర్ గతంలో కియా రాకముందు సంపద ఎంత, ఈ రోజు సంపద ఎంతో చూసుకోండి. అది చంద్రబాబు నాయుడు గారు విజనరీ. దానికి అనుసంధాన సంస్థలు 14 సంస్థలు తెలుగుదేశం ప్రభుత్వంలో అగ్రిమెంట్ అయినాయి. ఏం చేస్తాం సార్? రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీకి కబ్జాలు కావాలి, జే ట్యాక్స్ కట్టాలి. ఆ జే ట్యాక్స్ కట్టలేక ఇతర ప్రాంతాలకు వలసపోయారు. మేము ఈ సభ ద్వారా కూడా తెలియజేసేది ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారికి వారి తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేపాక్షి హబ్బు భూములు 8,844 ఎకరాలు రైతుల నుంచి లాక్కున్నారు. ఇప్పటికీ కొంతమందికి డబ్బులు లేదు. ఇది చూడండి, కియా చూడండి, లేపాక్షి హబ్బు చూడండి. అభివృద్ధి అంటే ఏంటో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, దోచుకోవడం ఏమిటో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. అవే లేపాక్షి భూములు బ్యాంకుల్లో కుదువు పెట్టి 100 కోట్ల అప్పు తీసుకుని తన సొంత వ్యాపారం పెట్టాడు. చంద్రబాబు నాయుడు అభివృద్ధే చంద్రబాబు నాయుడు అభివృద్ధి. దోపిడీకి ప్రత్యక్ష సాక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ విధంగా మేము తెలియజేసేది ఒక్కటే, అన్ని సెక్టార్స్ కి న్యాయం చేసేది చంద్రబాబు నాయుడు గారు. కొంతమంది వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి కోసం వస్తున్నారు. మాకు పాసులు ఇవ్వండి, మేము కూడా రావచ్చా అని అడుగుతున్నారంటే అదండి విజనరీ అని కూడా తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు ఏదైతే కియా పరిశ్రమ నుంచి కొంతమందికి వాటాలు వచ్చేవి, ఇప్పుడు తమకు వాటాలు పంపించాలంటూ కూడా ఇప్పుడు పెనుగొండ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా ఉన్న ఉషా శ్రీచరణ్ ఒత్తిడి తీసుకొస్తున్నట్లు కియా పరిశ్రమ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకు వైసీపీ నేతలు ఇట్లా కియా పరిశ్రమ లాంటి కార్ల తయారీలో దిగ్గజ పరిశ్రమ 1000 కోట్లు వచ్చింది, 1000 మంది ఉపాధి పొందుతున్న పరిశ్రమను ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం కానీ వారిని బెదిరించే ప్రయత్నం కానీ ఎందుకు చేస్తున్నారు? సరే, ఆయన జగన్మోహన్ రెడ్డి నాయకుడు బాగుంటే లీడర్లు బాగుంటారు. దోపిడీనే ధ్యేయంగా పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకులు ఎలా ఉంటారో తెలుసు. గతంలో ఆయన ముఖ్యమంత్రి అయితేనే కొరియాకు సంబంధించిన వీళ్ళు కొరియన్స్ అందరూ మేము ఉండలేము, ఆ విధంగా భయభ్రాంతులు చేసి అసలు కియానే షిఫ్ట్ చేద్దామనే ఆలోచనకి వెళ్లారు. ఇక్కడున్న ప్రజలు అందరికీ ఉపాధి పోతుంది, చంద్రబాబు నాయుడు గారి ఆయన కళ ఇదని చెప్పి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారంటే అసలు ఇంకా డబ్బు కోసం ఏం చేయడానికైనా సిద్ధమే. ఉపాధి, అభివృద్ధి ఇది అవసరం లేదు సార్. ఈ రోజు ఉన్న శంకరనారాయణ గారు, వలస వచ్చిన శంకరనారాయణ గారు 2014లో వచ్చారు, 2019లో ఎమ్మెల్యే అయ్యారు. ఒక ఛాన్స్ ఆయనకి ఇచ్చారు, మంత్రిగా ఇచ్చారు. ఇచ్చి ఆయన ఏం చేశాడు? దాచుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇంకేం చేసింది? కళ్యాణదుర్గంలో దాచుకోవడం, అక్కడ చెట్టును అడిగినా పుట్టును అడిగినా చెరువులు కబ్జాలు కావచ్చు, అనేక అక్రమంగా దోచుకున్న ఆస్తులు అక్కడ అయిపోయాయి. అమ్మ నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నావు, నువ్వు వెళ్ళి ఇంకొకసారి అడుగో బడుగో ఉంది కదా పెనుగొండలో, అది దోచుకో. వచ్చిన రోజు నుంచి మంత్రి గారు ఎక్కడ ఏం దొరుకుతుందనే చూస్తున్నారే తప్ప వచ్చాను కదా ఇంకేంటనే ఆలోచనలో లేరు. ఇది ఏదైతే పెద్ద ఎత్తున రా కదిలిరా ముగింపు సభకు పెద్ద ఎత్తున టీడీపీ నేతలు కార్యకర్తలు తరలివస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, యువత వస్తున్నారు. ఖచ్చితంగా 1,00,000 మంది పైగా ఇక్కడ ముగింపు సభకు వస్తున్నారు. ఖచ్చితంగా టీడీపీ నేతలు కార్యకర్తలకు అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేయబోతున్నారన్న అభిప్రాయాన్ని కూడా పెనుగొండ టీడీపీ అభ్యర్థి సవిత వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.